చెప్పింది గుర్తుందా? గుర్తుంది. ఆ స్కూల్ దగ్గర కలుద్దాం, వచ్చాయి. బయలుదేరాను, వస్తున్నాను. ఈ జీవితం చాలా చిన్నది. మనకు తెలియకుండానే చాలా పరిచయాలు అవుతాయి. ఆ పరిచయం మంచిదైతే బాగుంటది. అదే పరిచయం ప్రాణం తీస్తే, ప్రాణం విలువ తెలుసా? నా దృష్టిలో ఒక ప్రాణం కాపాడడానికి ఇంకో ప్రాణం తీస్తా. రాథోడ్, నీ దృష్టంతా విక్రమ్ మీదే ఉండాలి. వాడిని వదలక చంపే, వాడు ఉండకూడదు, సరేనా? అసలు ఈ విక్రమ్ ఎవరు? తనకు నాకు సంబంధం ఏంటి? విక్రమ్ కి తెలుసా తన చుట్టూ ఏం జరుగుతుందో? తినే విక్రమ్, యూత్ ఫర్ ద నేషన్, యూత్ ఫర్ ది పాలిటిక్స్, వన్ స్టెప్ టు సర్వ్ అని చాలా NGOs తో పనిచేస్తున్నాడు. తనకి చదువు అంటే పిచ్చి. చదువుకుంటూ ఒక గొప్ప స్థాయిలో ఉండొచ్చని కోరిక. గాని విక్రమ్ కి తెలీదు తన చుట్టూ ఏం జరుగుతుందో. తను ఏ కుట్రలో భాగం అయ్యాడో తనకి అస్సలు తెలీదు. ఈ విక్రమ్ ని ఎవరు వెంబడిస్తున్నాడు? తినే రాథోడ్ సింగ్. ఇతడికి విక్రమ్ కి సంబంధం ఏంటి? పాపం విక్రమ్ కి తెలీదు ముందు ముందు ఇన్ని ప్రాబ్లమ్స్ లో పడతాడో. ఎక్కడున్నావు? స్కూల్ దగ్గర ఉన్నాను. అర్జెంటుగా ఎక్కడున్నాను అక్కడ రాను. ఓకే, వస్తున్నాను, వెయిట్ చేయండి. ఈ విక్రమ్ ని ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ గమనిస్తున్న రాథోడ్. అసలు ఈ రాథోడ్ ఎవరు? ఈ రాథోడ్ కి విక్రమ్ కి సంబంధం ఏంటి? రాథోడ్ ని ఎవరైనా చెప్తున్నారా విక్రమ్ ని ఛేదించని? లేదా రాథోడ్ కి సంబంధం ఏదైనా ఉందా? ఈ విక్రమ్ అనే వ్యక్తి రాథోడ్ జీవితంలో ఏదైనా జరగరాని సంఘటన ఉందా? విక్రమ్ ఎవరితో మాట్లాడుతున్నారు? అది తెలుసుకోవాలంటే మనకి నిజాలు బయటపడాలి. దగ్గర ఉంది, నాకు ఇచ్చేయి. ఏంటి ఏంటి నీ దగ్గర ఉంది, నాకు ఇచ్చేయి. నా దగ్గరే ఉంది. ఓకే, నేను ఎప్పుడు ఫోన్ చేస్తా ఒప్పుగా. ఓకే, అర్థమవుతుందా? చెప్పింది తెచ్చావా? పట్టుకుంటారా?
విక్రమ్, ఇప్పుడే మీ అన్నని చంపా. ఇప్పుడు నీ బంతు. కాసుకో నా కొడక.